హాయ్ అందరికీ వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను చేపల ఎగురు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. మనం ఎప్పుడు కూడా చింతపండు పులుపు వేసుకుని మనం పులుసులా వండుకుంటాం కదా, అలా కాకుండా ఇలా కూడా వండుకు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 4 ఉల్లిపాయలని తీసుకుని సన్నగా ఇలా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని కచ్చాబిచ్చగా మిక్సీ పట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఒక 5-6 ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్కలు 2, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాలు ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి. చిన్న మిక్సీ గిన్నెలో వేసుకుని ఇలా చూడండి, ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ముగుడు పెట్టుకున్నాక ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎగిరికూర కదా. తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న ఉల్లిపాయ గ్రేవీ, పచ్చిమిర్చి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంచుకున్న మసాలా గ్రేవీ కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్లు కారం కూడా వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. ఒక 3 స్పూన్లు వేసుకోండి కారం. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీంట్లో గ్లాస్ వాటర్ వేసుకోండి. గ్లాసున్నర అంటే చిన్న గ్లాస్తో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని, నేను 1/2 కేజీ చేప ముక్కల్ని వండుతున్నాను. నేను ఆ ముక్కలన్నిటిని కూడా దీంట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు అంటే ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను చూపిస్తాను, అలా ఉడికించుకోండి. ఆయిల్ బయటకు వస్తేనే ఎగురు కూర చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వచ్చినాక కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత మన చేపల ఎగురు రెడీ.